చేసింది చెప్పరు, చెప్పేది చెయ్యరు, ఏం చెప్తున్నారో అర్థం కాదు, అర్థమైతే మాట్లాడటానికి లేదు, మాట్లాడితే కేసులు పెడతారు, కేసులు పెట్టి లోపలేస్తారు. అదేమనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. నేను అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నేను హృదయపూర్వకంగా కోరుతున్నా. 30 లక్షల మంది పిల్లల్ని అఫీషియల్గా తల్లుల్ని మీరు ఎలిమినేట్ చేశారు. ఈ 30 లక్షల మందికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ 54 లక్షల మందిలో కూడా ఎంతమందిని రేపొద్దున క్రైటీరియాలో ఎలిజిబిలిటీ తీసేయబోతున్నారు? మీరు దయచేసి 2000 రూపాయలు ఏదైతే తల్లి అకౌంట్లో నుంచి డిడక్ట్ చేస్తున్నారో అది తీయకూడదు, డిడక్ట్ చేయకూడదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రామిస్ అని జై భీమ్రా భారత పార్టీ డిమాండ్ చేస్తుంది. అండ్ ఈ 14 అన్డిస్క్లోజ్డ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ది ఎంటైర్ స్కీమ్ షుడ్ బి ఇమ్మీడియట్లీ ఎక్స్క్లూడెడ్. It should not be the part of a GO, and every child is entitled for the scheme because you people never made such a promise before election. Even after election, at the time of issuance of the GO, these conditions were implicated unnecessarily to see that lakhs of children's mothers should be eliminated from the scheme, which is not at all acceptable. జై భీమ్రా భారత పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తల్లుల అకౌంట్లోకి మీరు వేయాల్సిన డబ్బులు కనుక వేయకపోతే, తల్లుల అకౌంట్లో నుంచి కనుక మీరు 2000 రూపాయలు డిడక్ట్ చేస్తే మీరు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా మేము భావించాం. ప్రజలు కూడా భావిస్తారని నేను అనుకోవటం లేదు. ప్రజలకి మీరు ఒక మంచి పరిపాలన అందించాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేసిన ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కండిషన్స్ పెట్టి లక్షల మంది స్టూడెంట్స్ని ఎలిమినేట్ చేసి మమ్మల్ని అడిగేవాడు ఎవరు లేడు, మాట్లాడేవాడు ఎవరు లేడు, ఇదిగో రేపొద్దున మేము చూస్తాము అని చేపట్టడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారని నేనైతే అనుకోవటం లేదు. నేను మరలా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా, గల్లా పట్టుకొని